నేహు యూనివర్సిటీలో చేరాలనుకునే వాళ్ళకి, ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, అలాగే ఈ యూనివర్సిటీని చూడాలనుకునే వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. దయచేసి చివరి వరకు చూడండి. చూస్తారని ఆశిస్తూ ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్టీ. హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటే ఈరోజు ఈ వీడియోలో మనం మేఘాలయలో ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ పేరు వచ్చేసి నేహు, అంటే నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీ అనమాట. సో ఇది మేఘాలయలోనే ఒక పెద్ద యూనివర్సిటీ అంట. ఈరోజు మనం ఆ యూనివర్సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పూర్తిగా. అయితే ఈ వీడియోకి, అంటే ఈ యూనివర్సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి నాకైతే ఒక బ్రో సహకరిస్తున్నాడు. అతను ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ అనమాట. ఇక్కడ మొత్తం వచ్చేసి 5 గేట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క గేట్ లో ఏమేమి ఉన్నాయని చెప్పి మీకు ఈ వీడియో పూర్తిగా చూడటం ద్వారా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు ఈ వీడియోని అయితే చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్ గా ఉంటది. ఓకేనా? ఏంటి మీరు చదివేది? నేను ప్రజెంట్ వచ్చేసి బీటెక్ చేస్తున్నాను ఇక్కడ. అంటే నేను జోసా నుంచి వచ్చాను, జైమిన్స్ నుంచి. ఓకే, నేను ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను బీటెక్. సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఓకే, డిపార్ట్మెంట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్, ఈసీఈ. ప్రెసెంట్ వచ్చేసి యూనివర్సిటీకి హాలిడేస్ ఇచ్చారు. ఎందుకని బ్రో హాలిడేస్? అంటే ప్రజెంట్ వచ్చేసి సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్. ఓకే, అందులో సీనియర్స్ మొత్తం వచ్చేసి పాస్ అవుట్ అయిపోయారు. ఓకే, అందులో సెమిస్టర్ బ్రేక్ ఇచ్చావు 15 days. 15 days. Yeah. సో 15 days అయితే మనకి ఇప్పుడు కాలేజ్ అనేది, యూనివర్సిటీ అనేది హాలిడేస్ నడుస్తుంది. సో 15 days తర్వాత మళ్ళీ రీఓపెన్ అవుతే అప్పుడు చాలా మంది వస్తారు. ప్రజెంట్ ఏంటంటే మన క్లాసుల్లోకి వెళ్ళడానికి ఉండదు, ఎందుకంటే హాలిడేస్ కాబట్టి అన్ని క్లోజ్ లో ఉంటాయి. సో బయట నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా మనం కవర్ అయితే చేద్దాం. సో తెలుగు వాళ్ళు కూడా ఇంకా చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రజెంట్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. బ్రో ఏంటంటే ఈ 15 days ఎందుకు వెళ్ళటం అని చెప్పి ఇక్కడ ఆగిపోయారు అనమాట. సో థ్యాంక్ యూ బ్రో. మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా? పదండి, ఇంక వెళ్ళిపోదాం. సో ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గేట్ నెంబర్ 1 అనమాట. ఇదే గేట్ నెంబర్ 1. సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి, మనం ఇప్పుడే గేట్ నెంబర్ 1 లోకి ఎంటర్ అయిపోయామండి. మీరు చూసుకుంటే ఇక్కడ లోపలికి రాగానే ఇక్కడ మీకు రైట్ సైడ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి మన గేట్ నెంబర్ 2కి వెళ్ళడానికి దారి. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఇదే మెయిన్ అనమాట గేట్ నెంబర్ 1 లోకి. ఇటువైపుకి వెళ్ళిపోతే మనకి గెస్ట్ హౌసెస్, డిపార్ట్మెంట్స్, సో అన్ని కూడా ఇటే ఉంటాయి. ఇదిగోండి, గేట్ 1 నుంచి లోపలికి రాగానే మీరు ఇక్కడ చూస్తే కేవి అంటే కేంద్ర విద్యాలయ స్కూల్ అనమాట. ఇది ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి కూడా చూసుకుందాం. సో మీరు చూసుకోవచ్చు, మనం అయితే ఇప్పుడే ఈ కేంద్ర విద్యాలయ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రీ గేట్. యూకేజీ, ఎల్కేజీ నుంచి క్లాస్ 12th వరకు, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వరకు అయితే ఇక్కడ మనం చదువుకోవచ్చు అనమాట. సో క్యాంపస్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మీరు చూడండి క్యాంపస్ ని. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి షిల్లాంగ్ సైన్స్ సెంటర్ అండి. ఇక్కడ వచ్చేసి లోపల సైన్స్ కి సంబంధించినవి చాలా అయితే నాకు తెలిసి గ్యాలరీ లాగా ఉంటుందేమో. సో ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ కూడా ఉంది. మరి టూరిస్టుల కోసం పెట్టారేమో తెలియదు, బట్ లోపలికి అయితే వెళ్ళట్లేదు. చెప్పాను కదా మీకు, అన్ని హాలిడేస్ అవడం వల్ల మన క్యాంపస్ అన్ని కూడా క్లోజెస్ లో ఉంటాయి అనమాట. సో ఏదన్నా బయట నుండే చూడగలం మనం. అండ్ ఇక్కడే మీరు చూసుకుంటే ఇదే యూనివర్సిటీలో పెట్రోల్ బంక్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ అండ్ క్రియేటివ్ స్టడీస్ అన్నమాట. ఆ పక్కనే మీరు చూసుకుంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా ఉంది. సో ఒకసారి అది చూడండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసి ఈ బిల్డింగ్స్ అన్ని వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ అనమాట. ఆ పక్కదే మీకు కనిపించేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిక్స్. ఈ విధంగా మనకైతే చాలానే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటిగా మీకు చూపిస్తానే ఉంటాం, మీరు చూస్తానే ఉండండి. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జియోగ్రఫీ అనమాట. ఆ పక్కనే ఉన్నది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో బిల్డింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇంకా సో ఇప్పటి వరకు మీరు చూసిన బిల్డింగ్స్ అన్ని కూడా మనకి వెనక కనపడుతుంది కదా, ఇది వచ్చేసి గేట్ నెంబర్ 1 అనమాట. సో ఈ గేట్ నెంబర్ 1 నుంచి ఇదే రోడ్ లో స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి అన్ని రైట్ సైడ్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుండి మనకి 2 దారులు ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ కనిపించే ఈ దారి వచ్చేసి మనకి లైబ్రరీకి, అలాగే గేట్ నెంబర్ 2కి అయితే వెళ్తుంది. అండ్ ఈ దారి వచ్చేసి మనకి ఆర్ఎస్ హాస్టల్స్ అనమాట, అంటే రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్స్, అలాగే న్యూ గెస్ట్ హౌస్. ఈ రోడ్ అంతా కూడా ఇటు వెళ్తుంది అనమాట. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మళ్ళీ ఈ రోడ్ లో వెళ్ళిపోతాయి మనకి గర్ల్స్ హాస్టల్స్, ఓకేనా, కేవ్స్, అలాగే గేట్ 3 లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఈ రోడ్ లో లెఫ్ట్ తీసుకొని ఇటు పక్కకి వెళ్తే న్యూ గెస్ట్ హౌస్, ఇందాక చెప్పినట్టుగా న్యూ గెస్ట్ హౌస్ కి, డిపార్ట్మెంట్స్ కి, సో ఇలా వెళ్ళొచ్చు అనమాట. మీకు కనిపించేదే ఆర్ఎస్ హాస్టల్స్ అనమాట, రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ అని చెప్పి మీకు ఇందాక చెప్పాను కదా. సో అది వచ్చేసి ఇదే అనమాట. ఈ బ్రో వచ్చేసి కేరళ నుంచి అనమాట. హాయ్ బ్రో. యా, యువర్ నేమ్?
అభిలాష్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఇదే న్యూ గెస్ట్ హౌస్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చదివే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వాళ్ళు వస్తారు కదా! సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ స్టే చేయొచ్చనమాట. వాళ్ళ కోసం గెస్ట్ హౌస్. సో నేను ఇక్కడే ఉంటున్నా ప్రెజెంట్ ఈరోజు. డార్మిటరీలో తీసుకున్నాను అనమాట. ఒక ₹300 పడిందనమాట పర్ డేకి. అండ్ అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే మన యూజీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఐటీ, సీఎస్ఈ లేదు ఇక్కడ. ఐటీ, బీఎంఈ, ఆర్కిటెక్చర్. ఫ్యూచర్‌లో ఒకవేళ సీఎస్ఈ రావచ్చు. మనకు రైట్ సైడ్ వచ్చేసి ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఒకటి ఉంటుంది. దాంతో పాటు ఈ రూట్‌లోనే మనకు బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. అంటే యూజీ, పీజీ బోత్ 2 ఉంటాయి మన బాయ్స్ హాస్టల్స్. సో బ్రో మీరిక్కడికి అసల ఎలా వచ్చారు? ఇక్కడికే ఎందుకు రావాలనిపించింది? నేను 12థ్‌లో వచ్చేసి అదే మన ఇంటర్ సెకండ్ ఇయర్‌లో జేఈఈ మెయిన్స్ రాసాను. దాంట్లో జోసా ఫస్ట్ రౌండ్‌లోనే వచ్చేసింది మనకి ఈ కాలేజీ. ఇంకా ఉన్నాయి. కానీ ఎందుకో ఇదే తీసుకోవాలనుకున్నా. అందులో కొంచెం లాంగ్ ఉంటది. సౌత్ నుంచి కొంచెం నార్త్ ట్రావెల్ చేసేసి అందులో నార్త్ ఈస్ట్ డిఫరెంట్ కల్చర్ తెలుస్తుంది. అంటే పీపుల్‌తో ఎట్లా ఇంటరాక్ట్ కావచ్చు. ఓకే. ఎట్లా వాళ్ళ నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు. అంటే సెంట్రల్ యూనివర్సిటీలో చాలా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఇగ్నూ అనమాట. అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. యూనివర్సిటీలోనే మళ్ళీ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ మీరు చూసేది వచ్చేసి లోపలికెళ్తే మనకి ఇది ఫ్లో అనమాట. అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అయితే నేర్పిస్తారు ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సాయి అండి. మీకు తెలిసే ఉంటది కదా దాదాపు. అంటే ఇదేంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఇక్కడొచ్చేసి నేషనల్ వైడ్‌గా గేమ్స్ కూడా జరుగుతాయి. అంటే క్రికెట్ కాదు. క్రికెట్ తప్పితే ఇంకా మిగతావి రన్నింగ్ రేసు, హై జంప్‌లు ఇవి ఉంటాయి కదండీ! సో అవైతే జరుగుతాయనమాట. ఇదైతే పర్మిషన్ అయితే అందరికి ఇవ్వరండి సాధారణంగా. అండ్ ఈవెన్ ఈ కాలేజ్ వాళ్ళకి కూడా, ఈ క్యాంపస్ వాళ్ళకి కూడా ఇవ్వడు యూనివర్సిటీ వాళ్ళకి. మనం ఏంటంటే వీడియో కోసం స్పెషల్‌గా ఆఫీస్ నుంచి అయితే పర్మిషన్ తీసుకున్నాం. మీ అందరికీ చూపియడం కోసం. సో లోపలికెళ్ళి ఇప్పుడు లోపల ఏ విధంగా ఉందని చూద్దాం. ఒకసారి బయటైతే ఈ విధంగా ఉంది చూడండి. ఇంకా లోపలికి రాగానే ఈ విధంగా ఉంటది. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. సో ఇది గేటు. సో మనం అందులోంచయితే వచ్చేసాం. ఈ సాయిలో ఏమేమున్నాయి? ఈ సాయి క్యాంపస్‌లో ఏమేమున్నాయి అనేది ఇదిగోండి ఇక్కడ బోర్డ్ కనపడుతుంది గదా! ఒక్కసారి ఇక్కడ ఈ గ్రౌండ్ వ్యూ చూడండి. చాలా బావుంది. ఆ వెనకాలే బ్యాక్‌గ్రౌండ్‌లో మేఘాలు అలా కిందకొచ్చేసినాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇదొచ్చేసి ఫుట్‌బాల్ గ్రౌండ్. ఓకేనా? ఇది ఫుట్‌బాల్ గ్రౌండ్. ఈ నెట్ వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ అనమాట. సో ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతాయి. అండ్ ఇక్కడ మీకు రన్నింగ్ రేస్‌కండి ఇదిగోండి. రన్నింగ్ చేయడానికి గ్రౌండ్ అనమాట ఇది. అండ్ ఆ చివర లాంగ్ జంప్ కోసం కూడా గ్రౌండ్ ఉందన్నమాట చూడండి. అండ్ ఇప్పుడు ఇదేమో మెయిన్ సాయి క్యాంపస్ అండి. అకాడమీ ఇదే అనమాట. సో ఇంకా క్యాంపస్ అయితే అదనమాట. అసలు ఈ సాయి అంటే ఏంటి? ఇది ఏం చేస్తదంటే అండి, ఇప్పుడు సాయి అంటే మీకు ఇందాక బయట చెప్పినట్టుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏం చేస్తారంటే దేశం మొత్తం మీద ఆల్ ఓవర్ ఇండియా కంట్రీ మీద మంచి టాలెంటెడ్ యంగ్‌గా ఉన్న అథ్లెటిక్స్‌ని అదే ప్లేయర్స్‌ని వెతుకుతారనమాట. సో వెతికి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే బెస్ట్‌గా బెస్ట్ వీళ్ళనేమంటారు బెస్ట్ కోచ్‌లని అలాగే మంచి ఎక్విప్‌మెంట్స్‌ని ప్రొవైడ్ చేసి, ఇలా క్యాంపస్‌లని వాళ్ళ కోసం ఇలా క్యాంపస్‌ని రన్ చేసి, ఇంటర్నేషనల్ అలాగే నేషనల్ వైడ్‌గా గేమ్స్ గెలవడం కోసం వీళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారండి. సో మంచి కోచెస్‌తో బెస్ట్ ఇప్పుడు మీకు గ్రౌండ్ చూపించాను కదా ఆల్రెడీ. సో ఇలాంటి గ్రౌండ్‌లు అండ్ ఆ ఎనక క్యాంపస్ కనపడుతుంది కదా! ఇలాంటి క్యాంపస్‌లు చాలా చోట్ల, చాలా ప్లేసెస్‌లో ఇలాంటి క్యాంపస్‌లు పెట్టి సో ఆ పిల్లల్ని ఇట్లా ఈ ప్లేయర్స్‌ని గ్యాదర్ చేసి వాళ్ళకి వీళ్ళేంటంటే స్పోర్ట్స్ కిట్సు, మెడికల్ కేరు, అలాగే ఇంకా ఫైనాన్షియల్ హెల్ప్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకైతే ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇదొచ్చేసి ఫుట్‌బాల్ గ్రౌండ్ అండి. అంటే ఇది నార్మల్‌గా ఈ నేహు క్యాంపస్‌లో ఉన్న వాళ్ళకి స్టూడెంట్స్ కోసం అనమాట ఇది. ఇందాక మనం చూసింది సాయి వాళ్ళకి సంబంధించింది. అండ్ ఇదొచ్చేసి నార్మల్ అనమాట. కన్వకేషన్ హాల్ అంటే ఇక్కడ మీటింగ్స్ కానీ, ఫేర్‌వెల్స్ గానీ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి ఇందులో. మీకు కనిపించేదే బ్యాంబూ హట్స్ అండి. అంటే ఇక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు స్టే చేయడానికనమాట. ఇగోండి ఇదంతా గూడా బ్యాంబూ మేడ్ అనమాట. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి గదా! ఇల్లులన్నీ గూడా. ఇప్పుడు మీకు క్లారిటీగా కనపడతది చూడండి. ఇవన్నీ గూడా బ్యాంబూ మేడ్ అనమాట. పైన మాత్రం రేకులు. ఇప్పుడు మీరు చూస్తుంది గూడా బాయ్స్ హాస్టలేనండి. బ్రో ఇప్పుడు ఇక్కడ మనకి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? అలాగే వాటి యొక్క ఫీజు అందులో ఉండాలంటే ఫీజు అదెలా ఉంటది? మనకు మెస్ వచ్చేసి మంత్లీ పేమెంట్ ఉంటది. ఓకే. అండ్ హాస్టల్ ఫీజ్ వచ్చేసి అది ఇయర్లీ ఉంటది. హాస్టల్ పర్టిక్యులర్ అని చెప్పలేము. డిఫరెంట్ హాస్టల్స్ దాని మీద బేస్ అయ్యి ఉంటాయి. నార్మల్‌గా ఇప్పుడు నేను ఉండే హాస్టల్ వచ్చేసి నాకు మంత్లీ ఫుడ్‌కి మాత్రం 2500 పడుతుంది. ఫుడ్‌కి 2000 2500 మంత్లీ. హాస్టల్‌కి సెపరేట్ ఉండదా? అది హాస్టల్ ఫీ సెపరేట్ ఉంటది. అది ఇయర్లీ ఉంటది. 7000 ఎంతో 8000 అట్లా పే చేశాను. ఓకే. బట్ ఇయర్లీ చేంజ్ అవుద్ది గదా! టైమింగ్స్ అంటేస్తే మీరు ఇంకా ఈవినింగ్
ఓకే. ఈవినింగ్ వచ్చేసి 8 కల్లా క్లోజ్ చేసేస్తారు. మనకు మెస్ కూడా 8కి స్టార్ట్ అవుద్ది. ఓకే. 8కు క్లోజ్ చేసేస్తారు. మనం అసలైన క్యాంపస్ దగ్గరికైతే వచ్చేసాం. అంటే ఇదిగోండి ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇదొచ్చేసి ఇదేంటి బ్రో? బీటెకా? అంటే ఇక్కడ ఏం బ్రాంచెస్ ఉంటాయి? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బేసిక్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్. ఓకే. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఈసీఈ ఉంటుంది. బేసిక్ సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఇక్కడ ఉంది కదా! మన బోర్డ్ కింద ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇదొచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ లా అన్నమాట. సో, ఇక్కడ ఇయన్నీ గూడా ఇంకా వాటి కోసం. అండ్ ఇది గూడా బీటెక్‌కి సంబంధించిందే కదా బ్రో? ఏమంటే 5 ఇయర్స్ ఉంటాయి కోర్స్. ఇక ఇయొచ్చేసి 5 ఇయర్స్ ఉంటాయన్నమాట. ఇవి 4 ఇయర్స్. సో, అదండి ఇంకా. ఇక్కడ ఇప్పుడు మనోడు గూడా ఇదే బిల్డింగ్‌లో చదువుకుంటాడన్నమాట. సో, ఈసీఈ మనోడిదొచ్చేసి. ఇక్కడొచ్చేసి ఇంకో క్యాంపస్ కనపడుతుంది గదా! ఇక్కడొచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజినీరింగు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఇంజినీరింగు, నానో టెక్నాలజీ, అలాగే టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్. సో, ఇలా ఇవైతే ఇక్కడ ఉంటాయన్నమాట. బ్రో ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి అంటే ఇక్కడ ఫీజ్ ఎలా ఉంటుంది? కాలేజ్ ఫీజ్, సెమిస్టర్ ఫీజులు ఎలా ఉంటాయి? సెమిస్టర్ ఫీజ్ వచ్చేసి అది నేను చెప్పలేను పర్టిక్యులర్‌గా. అంటే వాళ్ళు తీసుకున్న కోర్స్ మీద ఉండొచ్చు. ఇక్కడ నార్మల్‌గా స్టార్టింగ్ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 35,000 అట్లా ఉంటది. 35 టు ఒక 50 అట్లా ఉంటది. 50 అని చెప్పలేం గానీ, అంటే బేస్డ్ ఆన్ ద కోర్స్. ఓకే. పర్టిక్యులర్‌గా చెప్పలేం. అది వాళ్ళు తీసుకున్న కోర్స్‌ని గానీ, వాళ్ళు ఏమి తీసుకోవాలనుకున్నారో అది వాళ్ళ మీద బేస్ అయ్యి ఉంటది. పర్సనల్‌గా ఒకవేళ ఇక్కడికొచ్చిన వాళ్ళకి మంత్లీ ఎంత అవ్వచ్చు? స్టార్టింగ్ ఏందంటే అట్‌లీస్ట్ 5,000. మీరు ఈసీఈ బ్రాంచ్ గదా! అవునవును. మీకెంత అవుతుంది? అన్నీ కలుపుకొని పర్ ఇయర్? అదే మాకొచ్చేసి 1,50,000 పడుతుంది. నేను స్టార్టింగే గదా! నాది 1 ఓకే. ఇయర్ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ అయితే మీకు 1,50,000 ఖర్చయింది. అవును బ్రో. అన్నీ పర్సనల్‌గా గానీ, కాలేజు అదేంటి ఫుడ్డు, అలాగే హాస్టల్ అన్నీ కలుపుకొని. బ్రో. ఈ వీడియో ఏంటంటే మీకు ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో, అసలు మేఘాలయలో యూనివర్సిటీ ఎలా ఉంటుంది? అండ్ అలాగే దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, అండ్ ఇక్కడ చాలామంది మన తెలుగోళ్ళు చదువుతున్నారు. అండ్ ఎందుకు చదువుతున్నారు? వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? సో, అవన్నీ గూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా తెలుస్తదండి. అందుకోసం ఈ వీడియోనైతే మీకు అందిస్తున్నా. అందుకని మీరేంటంటే ఈ వీడియోని చివరి వరకు కంపల్సరీ చూడండి. ఓకేనా? సో, ఇదిగోండి ఇప్పుడు మీరు చూసేదేంటంటే గేట్ నంబర్ 2 అన్నమాట. ఈ గేట్ నంబర్ 2లో మీరు చూసుకుంటే ఇక్కడ లేక్ సైడ్ వ్యూ ఉంటుంది. ఇదిగోండి ఇదంతా లేక్ అన్నమాట. ఇక్కడ నుండి లేక్ వ్యూ అనేది క్లియర్‌గా కనపడుతుంది. ఇదే రోడ్‌లో స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే మనకి గేట్ నంబర్ 3 వస్తుంది. ఓకేనా? ఈ లేక్‌లో మీరు చూడండి చేపలున్నాయి చాలా. ఇదిగోండి ఎన్నున్నాయో చూడండి. గుంపే వచ్చేసింది ఇక్కడికి. చాలా రకాల చేపలున్నాయండి. ఇదిగోండి ఇక్కడ నుంచి పర్ఫెక్ట్‌గా ఉంది లేక్ వ్యూ. సూపర్ ఉంది అసలు లొకేషన్ చూడండి. ఇదే లేక్‌లో లోటస్ కూడా ఉన్నాయి చూడండి. చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈవినింగ్ టైంలో ఇక్కడికి చాలామంది వచ్చి ఇక్కడ చిల్ అవుతా ఉంటారనమాట. అండ్ అక్కడ చూసుకుంటే బాతులు. ఇందాక మీరు చూసిన వ్యూ వచ్చేసి అక్కడ నుండి అనమాట. అక్కడ నుండి మీకు చూపించా. అండ్ మనం ఇటు సైడ్‌కి వచ్చేసాం. సో, ఇదిగోండి ఇటు సైడ్ అంతా కూడా కొంచెం ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి మీరు ఎక్కడ చూసినా చెట్లు. క్యాంపస్ మొత్తం ఇప్పటివరకు మనం తిరిగిన అన్ని ప్లేసుల్లో చెట్లు లేకుండా ఒక్క ప్లేస్ కూడా లేదు. సో, ప్రకృతికి చాలా దగ్గరగా ఉంది ఈ యూనివర్సిటీ అనేది. అండ్ ఇంకా మేఘాలయ అంటేనే నేచర్ కదా! ఇంకది లైబ్రరీ అనమాట. గేట్ నంబర్ 2లో మనం ఇందాక చూపించాను కదా మీకు. ఇదిగోండి ఇది లేకు. అండ్ అది గేట్ నంబర్ 2 అనమాట. సో, స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే లైబ్రరీ. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనమాట. ఇక్కడే మీ కాలేజీకి సంబంధించిన అంటే యూనివర్సిటీకి సంబంధించిన అంటే ఆఫీస్ పనులు గాని, రిజిస్ట్రేషన్‌లు సో, అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇదంతా వచ్చేసి వీసీ ఆఫీస్ అనమాట. సో, ఫుడ్ అయితే వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అడ్జస్ట్ అవ్వాలి. పక్కాగా మన సైడ్ అంతా మంచిగా స్పైసీ బాగా గట్టిగా తింటాం. బట్ ఇటు సైడ్ ఏంటంటే చప్పగా తింటారు. అండ్ వేరేగా ఫుడ్ ఖచ్చితంగా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ప్రాంతం మారిపోయాం. సో, ఇక్కడ కల్చర్స్ అంతా వేరేగా ఉంటుంది. సో, మనుషులు వేరేగా ఉంటారు. అలాగే వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి.
అందుకని చెప్పి ఫుడ్ పరంగా ఎవరైనా వస్తే కంపల్సరీ అడ్జస్ట్ అవ్వాల్సిందే. బట్ రాను రాను అలవాటు అయిపోద్ది. ఓకేనా. సో ఇది వచ్చేసి గేట్ 3 అనమాట. అండ్ ఈ గేట్ నుంచి ఇక్కడ లోపలికి రాగానే మీకు ఇక్కడేమో ఈ రూట్ నుంచి ఏమో గర్ల్స్ హాస్టల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇటు నుంచి మీరు వెళ్తే డీన్ ఆఫీసు అండ్ సమ్ క్యాంటీన్స్ అవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి అనమాట. ఏంటంటే ఈ నేహు క్యాంపస్ కోసం టవర్ అనమాట, సిగ్నల్ టవర్ బిఎస్ఎన్ఎల్ది. ఇదిగోండి లోపల ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇలా చాలా వరకు ఐటమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది బేసిక్గా మీకైతే చూపిస్తున్నాను ఈ క్యాంటీన్ వచ్చేసి. మేము సరదాగా ఇప్పటివరకు తిరుగుతూ ఉన్నాం కదా, టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో కాఫీ జస్ట్ ఇలా మేము ఇద్దరం అయితే తీసుకున్నాం. మధ్యాహ్నం టైంలో ఎవరు లంచ్ చేయరు ఇక్కడ. లేదు అంటే డిపెండ్స్ ఆన్ దెమ్. అంటే వాళ్ళ ఇష్టం, హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేయాలనుకుంటే చేస్తారు, లేదనుకుంటే తర్వాత ఏం చేస్తారు. మరి మీరు? నేను తినేస్తాను హాఫ్ అన్ అవర్ నుంచి. ఇది వచ్చేసి హెల్త్ సెంటర్ అండి, అంటే హాస్పిటల్ లాగా అనమాట. ఇక్కడ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా సరే ఏదైనా అయితే వాళ్ళ ఐడి కార్డు తీసుకొని వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ట్రీట్మెంట్ మొత్తం కూడా. ఏదైనా మెడిసిన్, బేసిక్ మెడిసిన్ అండ్ ఆంబులెన్స్ సర్వీస్ కూడా ఉంది ఒకవేళ ఎమర్జెన్సీ కోసం. అండ్ ఈ ఎదురుగా ఉన్నది వచ్చేసి ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ అనమాట. సో ఇందాక చెప్పుకున్నాం కదా మనం. సో అలా అనమాట గర్ల్స్ హాస్టల్. అండ్ ప్రెసెంట్ మన తెలుగు అమ్మాయిలు వచ్చేసి ఒక అమ్మాయి అయితే ఉందంట. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే గేట్ నెంబర్ 4 అండి. సో ఇక్కడ నుండి కనుక మీరు ఇక్కడ నుండి స్ట్రైట్ గా వస్తే ఈ రోడ్డు మొత్తం కూడా ఇక్కడ ప్రొఫెసర్ క్వార్టర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా ప్రొఫెసర్ క్వార్టర్స్ అనమాట. సో ఇంక ఈ విధంగా ఉంటాయి. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది బ్రో, దాని గురించి ఒకసారి మన వాళ్ళందరికీ మీరు చెప్తే. ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ మనకు వచ్చేసి లాంగ్వేజ్ రావాలి బ్రో. మన సౌత్ నుంచి దాటామంటే నార్త్‌కు అట్‌లీస్ట్ మనకు ఒక హిందీ 50% వచ్చా కూడా, బట్ నార్త్ ఈస్ట్‌లో మనకి ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి యూనివర్సిటీలో ఇంగ్లీష్ మ్యాండేటరీ బ్రో. పక్కా ఇంగ్లీష్ రావాలి. అట్‌లీస్ట్ హిందీ వచ్చాయంటే నీకు బెటరే ఇంకా. అండ్ ఇక్కడైతే మాస్టర్స్, పిహెచ్‌డి అండ్ బీటెక్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈవెన్ స్కూలింగ్ కూడా ఉంది. మనకి వీడియోలో స్టార్టింగ్ లో చూపించారు. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది బ్రో? ఫ్యాకల్టీ మంచిగా ఉంటది బ్రో. అంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు చదువు కోసం అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారు ఫస్ట్. ఓకే. మీరు నార్మల్‌గా క్యాజువల్‌గా అందరు స్టూడెంట్స్ మాదిరి వచ్చేసి మేము చూసుకొని వెళ్ళిపోతాం అనుకుంటే వాళ్ళు ఏమంతా మీ మీద ఫోకస్ చూపించరు. ఓకే. మీరు కొంచెం చదవాలి అవి ఇవి అని చెప్పా కూడా వాళ్ళు మీరు సపోర్ట్ తీసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. కాలేజెస్ అంటే ఇప్పుడు ర్యాగింగ్స్ అలాంటివి ఉంటాయి కదా, మరి ఇక్కడ పరిస్థితి? లేదు బ్రో, ర్యాగింగ్ అసలు మీ స్టూడెంట్స్ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ర్యాగింగ్ ఉండదు బ్రో. ర్యాగింగ్ ఉండదు. అది మెయిన్. బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. ఆల్మోస్ట్ అందరు ఫ్రెండ్లీ ఉంటారు బ్రో. ఫ్రీడమ్ ఆల్మోస్ట్ మీకు 90% దొరుకుతుంది ఇక్కడ. మేనేజ్మెంట్ కూడా ఏమి ఇబ్బంది పెట్టదు. ఏం లేదు బ్రో. అదే చెప్తున్నా కదా, మీ మీద ఆధారపడి ఉంటది. యూనివర్సిటీ అని జరుగుతుంది. మామూలుగా సెపరేట్‌గా స్పోర్ట్స్ కని పెడతారు. చాలా గేమ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. మీకేమన్నా స్పోర్ట్స్ ఒకేలా వచ్చి ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో. మామూలుగా ఫ్రెషర్స్ ఉంటాయి, ఫేర్‌వెల్ ఉంటాయి. ఇంకా నార్మల్‌గా బీటెక్ లైఫ్ అంటే మొత్తం ఎంజాయ్ కదా బ్రో. కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5 బ్రో. క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి? సో డిజిటల్ క్లాసెస్ ఉంటాయా లేదంటే? అంటే డిజిటల్ ఇవన్నీ వచ్చేసి మాకు ఈసీలో అవన్నీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ ఇయర్ మాకేం డిజిటల్ స్టార్ట్ కాదు. అంటే అవి కూడా సిలబస్ బేస్ అయి ఉంటాయి. మాది వచ్చేసి 2016 సిలబస్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చూసేదే గేట్ 5 అనమాట. అండ్ ఇదే లాస్ట్ గేట్. ఇంకా ఇప్పుడు మనం ఏంటంటే గేట్ 5లోకి వచ్చేసాం. చెప్పాను కదా మీకు ఆల్రెడీ స్టార్టింగ్. అయితే ఇది వచ్చేసి ఇంక ఎండింగ్ అనమాట. ఇంకెక్కడితో క్యాంపస్ అంతా అయిపోయినట్టే. అయితే ఇక్కడ ఈ గేట్ 5లో ఏముందయ్యా అంటే ఇక్కడ ఏం లేదండి, మొత్తం అడవి. మీరు చూస్తున్నారు కదా చుట్టుపక్కల మొత్తం కూడా. అండ్ సో ఇంక ఇలా వెళ్తే స్ట్రైట్ వెళ్తే ఏమొస్తుంది బ్రో? ఇంకా మన ఓల్డ్ గెస్ట్ హౌస్. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే ఓల్డ్ గెస్ట్ హౌస్ వస్తుందంట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఓల్డ్ గెస్ట్ హౌస్ అండి. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్‌లో న్యూ గెస్ట్ హౌస్ చూపించాను కదా, పేరెంట్స్ ఎవరన్నా వచ్చినా సరే ఉండటం కోసం అని. సో అది కొత్తగా కట్టిందనమాట. ఇదేంటంటే పాతది. ఇవేంటంటే ఇంటర్నేషనల్ హాస్టల్స్ అనమాట. అంటే బయట నుండి, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇండియా నుంచే కాదండి. సో ఆల్ ఓవర్ ఇండియాతో పాటు బయట ఇంటర్నేషనల్ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారనమాట. సో వాళ్ళందరికీ హాస్టల్స్ అనమాట ఇవి. యూనివర్సిటీలో ఇండియన్ పోస్ట్ కూడా ఉందనమాట. ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడికైనా ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటివరకు మీరైతే వీడియో చూశారు కదండి. ఈ నేహు క్యాంపస్‌ని, నేహు యూనివర్సిటీని మొత్తం కూడా నేనైతే మీకు చేశాను. అయితే మీరందరూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అండి చదువు.
ఓకేనా? ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీకు కూడా తెలుసు. ఎడ్యుకేషన్ గురించి నాకు చాలా మాట్లాడాలనే ఉంది. బట్ నేను ఇంకా అంత పెద్దోడిని అవ్వలేదు. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ నేహు యూనివర్సిటీ ఎలా ఉంటదనేది మీకు ఏ టు జెడ్. అండ్ ఇంకోటేంటంటే దీని గురించి ఎక్కడ వీడియోస్ లేవు. అండ్ ఈవెన్ తెలుగు వాళ్ళకి అంటే మన వాళ్ళకి చాలా మందికి తెలీదండి. ఈ మేఘాలయలో నేహు యూనివర్సిటీ ఇలా ఉంటుంది. అసలు ఉంది అని కూడా చాలా మందికి తెలీదు. అండ్ ఈవెన్ ఇక్కడొచ్చేసి చాలా తక్కువ మందే చదువుతున్నారు మన తెలుగు స్టూడెంట్స్. కొంతమంది ఆల్మోస్ట్ క్యాంపస్ మొత్తం మీద 10-15 పీపుల్స్ అంతే కదా బ్రో? సో, ఆ! 10-15 పీపుల్స్ అయితే ఉన్నారు. అందులో అమ్మాయిల దగ్గర నుంచి అమ్మాయిల సైడ్ ఒక అమ్మాయి ఉందన్నమాట. బ్రో గూడా ఇక్కడికి రావాలనుకున్నప్పుడు యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడంట. ఇక్కడ ఎలా ఉంటుంది? ఏంటి అసల అని చెప్పి సెర్చ్ చేస్తే ఎక్కడ గూడా సరైన అంటే క్యాంపస్ ఎలా ఉంటుంది? గూగుల్‌లో మీరు చూసిన పెద్ద ఇమేజెస్ ఏదో 1, 2 ఉంటాయి తప్పితే పూర్తిగా ఉండవు గదా! సో, దీని గురించి ఎటువంటి వీడియోస్ లేకపోవడం వల్ల ఆ బ్రోకి అర్థం గాక ఇక్కడికొచ్చి 1 ఇయర్ గడిపిన తర్వాత అప్పుడు దీని గురించి ఒక అవగాహన వచ్చింది. సో, నెక్స్ట్ మీరెవరన్నా రావాలనుకుంటే సో, మీకు నెక్స్ట్ ఇప్పుడైతే మీకు తెలీదు. బట్ ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. అప్పుడు ఎవరన్నా రావాలనుకుంటే మాత్రం వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఒక స్టూడెంట్ ఇక్కడికొచ్చి చదవాలంటే వాళ్ళకి ఏమేం కావాలి? ఏమేం ఇన్ఫర్మేషన్ కావాలో అవన్నీ వీడియోలు అయితే నేను అందించాను ఈ బ్రో ద్వారా. ఫస్ట్ మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఫస్ట్ జోసా క్లియర్ చేయాలి. లేదనుకుంటే మీరు జోసాలో మనకు లాస్ట్‌లో ఒక 3 రౌండ్స్ కానీ, 2 రౌండ్స్ కానీ ఒకటి సీసాబ్ అని ఉంటది సెపరేట్ కౌన్సెలింగ్. దాని ద్వారా రావచ్చు. లేదనుకుంటే నేహు వచ్చేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది బ్రో. దాంట్లో మీరు పాస్ అయ్యారంటే మీరు మనకు ఇక్కడ అలో ఇస్తారు. నార్మల్‌గా మనం డొనేషన్ కట్టి చేరాలంటే అలో ఇవ్వరు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ కదా! ఓకే. అందుకు అలో ఇవ్వరు అట్లా. సో, ఎవరు రావాలన్నా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఎవ్వరైనా నార్మల్‌గా ఫీజు డొనేషన్ గట్టా వస్తామంటే ఒప్పుకోరు. లేదు బ్రో. మీకు జర్నీ పరంగా, ట్రావెలింగ్ పరంగా రావాలంటే నేనెందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ముఖ్యంగా, నాకు బ్రో చెప్పాడు. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారంట ఇక్కడికి రావటానికి. సో, ఇన్ని చెప్పినోడిని అదొక్కటి కూడా చెప్పేస్తే అయిపోద్దని చెప్తున్నాను గానీ, ఇంకా వేరే ఉద్దేశ్యం ఏం లేదు. సో, మీరెవరైనా రావాలనుకుంటే బై ఫ్లైట్, బై ట్రైన్, బై బస్ ఎలాగైనా రావచ్చు. బట్ ఎలా వచ్చినా మీరు గువాహతి వరకే రాగలరు. అస్సాంలోని గువాహతి. దాని మీద కొన్ని వీడియోస్ నేను చేశాను. ఎవరైనా ఎళ్ళుంటే మన ఛానెల్‌ని చెక్ చేసి ఆ వీడియోస్ చూడండి. అండ్ అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది. అదేంటంటే టాక్సీస్. ఓకేనా? అండ్ ఈవెన్ కొన్ని ట్రావెల్ బసెస్ గూడా ఉన్నాయి. బట్ అయి కాస్ట్‌లీ. బట్ మీరు రీజనబుల్‌గా అఫోర్డబుల్‌గా ఐ మీన్ బడ్జెట్‌లో రావాలనుకుంటే టాక్సీస్. ఓకేనా? సో, నాకు తెలీదు వీడియో లెంత్ వచ్చిందేమో. బట్ లెంత్ వచ్చినా సరే చివరి వరకు చూడండి. చూసినోళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ఈరోజు ఈ వీడియోని ఇప్పటివరకు మీరు చూసుంటారు గదా! సో, ఈ వీడియోని ఇంతలా తీయగలిగానంటే అండ్ ఈవెన్ మీకు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పగలిగానంటే దానికి ఇద్దరున్నారు. ఒకళ్ళొచ్చేసి వినయ్ బ్రదర్ అని చెప్పి అతను హైదరాబాద్ నుంచి. నేను ఆల్రెడీ ఒకసారి మేఘాలయ వచ్చినప్పుడు ఒక టెంట్‌లో స్టే చేస్తుంటే అతను అనుకోకుండా ఆ వ్యూ పాయింట్ అన్నమాట అక్కడ. ఆ వ్యూ పాయింట్ దగ్గరకొచ్చి నన్ను మీట్ అయ్యాడు. సో, అప్పటినుంచి ఆ బ్రో రామన్నాడు. బట్ నేను రావాలనుకున్నప్పుడు నాకు అతను పిలిచినప్పుడు నాకు కుదరలేదు. సో, తర్వాత నేనిప్పుడు రావాలని వచ్చినాక అతను పాస్ ఔట్ అయిపోయి ఎళ్ళిపోయాడన్నమాట. సో, హైదరాబాద్ అతనిది. సో, ఆ బ్రోకైతే థాంక్ యూ బ్రో. థాంక్ యూ సో మచ్. అండ్ ఆ తర్వాత ఇతనన్నమాట. ఇతనొచ్చేసి ఆ బ్రో యొక్క జూనియర్. ఇతని నంబర్ ఇచ్చి నేను లేకపోయినా మీకు అతను దగ్గరుండి చూపిస్తాడని చెప్పి నంబర్ అయితే ఇచ్చాడు. సో, అన్నట్టుగానే నిజంగా చాలా పాపం పొద్దున్నుండి సెలవులేమో గాని పొద్దునుండి నాతో పాటే తిరుగుతూ బాగా దగ్గరుండి చూపించాడన్నమాట. థాంక్ యూ బ్రో. నిజంగా థాంక్ యూ సో మచ్. ఓకేనా? సో, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఉంటాను.